Take care about self. Take Yeah, care. bro, definitely. సిరియా నుంచి Try good. Try good man. Good person, my friend. ఓకే బ్రో. I will see you. అల్జీరియా నుంచి అనమాట. మంచోళ్ళు. సో ఎక్కడైనా మంచోళ్ళు ఉంటే ఇలానే ఉంటుంది. ఇంత పెద్ద బ్రాండ్ ఉంది కదా, తీసుకొని కొట్టుకోవటమే. ఓ చాలా హార్డ్గా ఉంది. ఇలా ఎయిర్పోర్ట్లో దొరుకుతాయి మనకి. ఇక్కడ తక్కువ ఉంటాయి, తీసుకెళ్ళొచ్చు. డ్యూటీ ఫ్రీ అనమాట ఇక్కడ. సో అందుకనేసి తక్కువ ఉంటాయి. 10 సంవత్సరాల మందు 204 అంటే దగ్గర దగ్గర 4000 రూపాయలు పడుతుంది ఫుల్గా. ఇక్కడ బస్ ఉంది. బస్ ఎక్కి ఫస్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలా. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాను ఇంకెక్కడికైనా వెళ్ళాలా వద్దా అనేసి. చూడండి ఎంత లేట్ చేశారు, అందుకే గోల గోల చేస్తున్నారు జనాలు అందరూ. ఇంకా ఇలాగా ఇండిగో ఫ్లైట్ టికెట్ ఏది ఉన్నా సరే ఫ్రీగా అన్నం పెడుతున్నారు. 2 సార్లు తిన్నా చాలు. ఇంకా అందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడు అయిపోయింది అనమాట మంది. ఇంకా ఈ మలేషియా ట్రిప్ అనేది అయిపోయింది. యాక్చువల్గా చాలా కంట్రీస్ తిరుగుదాం అనుకున్నాను, బట్ ఇప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతున్నాను. సో మళ్ళీ ఇప్పుడు ఇండియాకి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడ 12:30 అవుతుంది. నాకు మార్నింగ్ 5 గంటలకి ఫ్లైట్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ వెళ్ళి అక్కడి నుంచి మనం ఇండియాకి వస్తున్నాం అనమాట. చూసుకుంటే ఇదిగోండి, నా లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేసి పెట్టేశాను. సో వెళ్ళిపోదాం ఇంకా అనమాట. హాస్టల్లో కూడా మనకి ఇద్దరు పరిచయం అయ్యారు ఇక్కడ. ఎవరంటే, బ్రో కెన్ ఐ షో యువర్ ఫేస్? Okay. Okay. Take care about self. Take care. బ్రో, డెఫినెట్లీ. సిరియా నుంచి. Try good. Try good man. Good person, my friend. ఓకే బ్రో. I will see you. అల్జీరియా నుంచి అనమాట. మంచోళ్ళు. సో ఎక్కడైనా మంచోళ్ళు ఉంటే ఇలానే ఉంటుంది. వెళ్దాం. చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇది హాస్టల్ కాదండి, ఒక లాడ్జ్ లాంటిది. ఇలా రూమ్స్ ఉంటాయి. కావాలంటే ఒకటి మనకి ఇది ఉంది అంతే. అండ్ ఇది వచ్చేసి బంగ్లాదేశ్ అతనండి. ఇది బంగ్లాదేశ్ అతనే రన్ చేపిస్తాడు. మనోడే. నాకు అయితే చాలా తక్కువలో ఇచ్చాడు. సో మీరు కూడా వచ్చి బార్గింగ్ చేసేదాన్ని బట్టి తగ్గిస్తారనమాట. ఎంత బార్గింగ్ చేస్తే అంత తగ్గించినట్టు. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మెట్రో పట్టుకొని అటు నుంచి డైరెక్ట్గా కేఎల్ వెళ్ళి, కేఎల్ సెంట్రల్ అనేసి ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఎగ్జిట్ అయిపోతాం అనమాట. నా వెనక చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం పబ్బు, మసాజెస్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంతే. ఇంకా వీటికి వెళ్ళాలా, మళ్ళీ వస్తాం. మళ్ళీ ఏదో ఒక రోజు ఇక్కడే నిలబడి వీడియో తీస్తాను. చూడండి, ఇది ఈటింగ్ స్ట్రీట్ అని ఉంటుందండి. నేను చూపించాను నా వీడియోస్లో, ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. ఇదంతా మన వీడియోస్లో కవర్ అయి ఉంది ఆల్రెడీ. టూరిస్ట్ ఏరియా కాబట్టి ఆల్వేస్ ఇలా ఉంటుంది. చూసుకుంటే ఇలా కింద మనకి బస్సెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడే KL1 కలియా 1 అనేసి ఉంటుంది. 15 రింగిట్లు తీసుకుంటున్నారు అంతే. ఇంకా ఈ బస్సు ఎక్కేసి వెళ్ళిపోవటమే చక్కగా ఎయిర్పోర్ట్ కాడికి. 15 రింగిట్లు అంటే 300 రూపాయలు దగ్గర దగ్గర. వచ్చేసామన్నమాట ఎయిర్పోర్ట్ కాడికి. ఇక్కడ టెర్మినల్ 1, టెర్మినల్ 2 అని ఉంటుంది కోలాలంపూర్ ఎయిర్పోర్ట్లో. సో మీ టికెట్లో ఇస్తారనమాట ఏ టెర్మినల్లో ఆడికి రాండి. ఇప్పుడు నేను టెర్మినల్ 1 దగ్గరికి వచ్చాను. లోపలికి వెళ్దాం. ఇక్కడ ఇలా ఉంది. కోలాలంపూర్ ఎయిర్పోర్ట్ మలేషియాలో 2 టెర్మినల్స్ ఉంటాయి, టెర్మినల్ 1 అండ్ 2 అనేసి. మీ టికెట్లో ఇస్తారు ఏ టెర్మినల్ అనేసి. సో ఆడికి రావాలా. మ్యాక్సిమం ఇండిగో ఇవన్నీ టెర్మినల్ 1లో వస్తాయి. ఎయిర్ ఏషియాకి సంబంధించిన అన్ని టెర్మినల్ 2లో వస్తాయి. సో మనది ఇండిగో కాబట్టి టెర్మినల్ 1కి వచ్చింది. వెళ్దాం పదండి ఇప్పుడు. ఇలా ఉంది ఎయిర్పోర్ట్ మనం చూసుకుంటే. ఏమొచ్చేసి ఇక్కడ 12 అవుతుంది అనమాట. నా కాడ ఒక కార్డు ఉంది, దాంట్లో ట్రావెల్ లాంజ్ ఆప్షన్ ఉంటుంది. సో వెళ్ళి ఏదో ఒక లాంజ్ చూసుకొని ఆ లాంజ్లో దూరిపోయి ఇష్టం వచ్చినట్టు తినేద్దాము. ఆ తర్వాత 5 గంటలు ఉంది నా ఫ్లైట్కి. ఇంకా టైం 5:30 గంటలు ఉంది. సో 5:30 గంటలు టైం పాస్ చేయాలా, తప్పదు. సో వెళ్ళి ఎక్కడైతే లాంజ్ ఉందో అక్కడికి వెళ్దాం. ఫస్ట్ మనం చేయాల్సిన పని అదే. వెళ్ళిపోదాం పదండి. ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఇది అరైవల్స్ అండి. సో డిపాచర్స్ మనకి 5th ఫ్లోర్లో ఉంటుంది ఇక్కడ, అంటే లాస్ట్ ఫ్లోరు. సో మనం డిపాచర్స్ కాడికి వెళ్ళాలా.
ఉంది ఎయిర్పోర్ట్ మొత్తం. ఇలాగా ఈ బోర్డు మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అరైవల్స్ ఏంటి, డిపాచర్స్ ఏంటి, ఆ తర్వాత ఇంకంతా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది, మనం చూసుకోవచ్చు. సో ఇలాగా కింద కూడా కూర్చోవచ్చు మన ఇష్టము. అండ్ మన ఎయిర్లైన్స్ చూసుకొని ఎయిర్లైన్స్ దగ్గరికి వెళ్ళాలా. ఇక్కడ ఇన్ని ఎయిర్లైన్స్ ఉన్నాయండి, వీటిలలో ఇండిగో ఎక్కడ ఉందో ఎత్తుక్కొని ఇండిగో దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటే చాలు. ఎయిర్పోర్ట్ చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. ఓ అమ్మ, అసలు చాలా పెద్దగా ఉంది. ఇక్కడ జేకే ఉంది కదా, దీంట్లో మన ఇమిగ్రేషన్ ఇండిగో చెక్ ఇన్ ఉంటుందంట. అండ్ లాంజ్ కోసం మనకు ఆఫ్టర్ లోపలికి వెళ్ళిన తర్వాత లాంజ్ సర్వీస్ ఉంటుందంట. అది ఆఫ్టర్ ఇమిగ్రేషన్ మనల్ని లోపల పంపిస్తారు. 3 గంటల ముందు ఈ చెక్ ఇన్ ఓపెన్ అవుతుంది. సో ఇంకొక 2 గంటల సేపు వీళ్ళందరూ కూర్చున్నట్టు మనం కూడా ఎక్కడో ఒకడ కూర్చోవాలా, సర్దుకోవాలి అంతే. ఇదిగో 7 ప్లేస్ ఉంది, నేను కూడా వెళ్ళి సర్దుకుందాం అనుకుంటున్నా. సో వెళ్ళి ఆడ సర్దుకుంటే పని అయిపోతుంది అంతే. నైట్ 2:30 అయితే అవుతుంది. ఇలా ఉంది మొత్తం ఎయిర్పోర్టు. ఇంక టైం అయింది, ఇంకెళ్ళి నా బ్యాగ్ చెక్ ఇన్ చేపించేసి వెళ్ళిపోవాలా. ప్రతి ఎయిర్లైన్స్కి చెక్ ఇన్ ఉంటుంది, అక్కడ మనం చెక్ ఇన్ చేయాలి, బ్యాగేజ్ ఇవ్వాలి. అయిపోయిందండి, తీసుకున్నాం మనకి 2 టికెట్లు. ఎందుకంటే ఒకటి ఇక్కడ నుంచి చెన్నై వరకు, తర్వాత చెన్నై నుంచి హైదరాబాద్ వరకు. ఇంకా ఇమిగ్రేషన్ చూసుకొని ఎక్కడో ఇమిగ్రేషన్ కాడికి వెళ్ళాలా. ఇమిగ్రేషన్ కాడ వీడియోస్ తీయన్నారండు, వెళ్ళిందాక చెప్తాను. ఇమిగ్రేషన్ అయిపోయిందండి, ఏం అడగలేదు, జస్ట్ అంతా మాట్లాడాలి, ఏం మాట్లాడలేదు, అలా అయిపోయింది. ఇంకెక్కడ మనకి షాపింగ్స్ ఇవన్నీ ఉంటాయి. నైట్ 3 అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం లేవు, బట్ అన్నీ చాలా తక్కువలో డ్యూటీ ఫ్రీ షాప్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనం సెంట్ అండ్ లిక్కర్ ఆ డ్యూటీ ఫ్రీ షాప్ కాడికి వెళ్దాం, అక్కడ తక్కువ దొరుకుతుంది, ప్లస్ మనం చూడొచ్చు. ఇలా ఎయిర్పోర్ట్లో దొరుకుతాయి మనకి, ఇక్కడ తక్కువ ఉంటాయి, తీసుకెళ్ళొచ్చు, డ్యూటీ ఫ్రీ అనమాట ఇక్కడ. సో అందుకనేసి తక్కువ ఉంటాయి. 10 సంవత్సరాల ముందు 204 అంటే దగ్గర దగ్గర 4,000 రూపాయలు ఇలా ఉన్నాయి అన్నీ. అయితే చాలా రేట్లు ఉన్నాయన్నమాట, 2,000, 3,000, 5,000. ఇంకంతే, ఇంత ఆఫర్లో కూడా మనకి అంత ఉన్నాయి. ఇంక చేసేది ఏం లేదు, మూసుకొని వెళ్ళిపోవటమే. ఇలాగా సెంట్లు షాపులు కూడా ఉంటాయి, కావాలంటే కొట్టుకోవచ్చు, ఊరికే కొట్టుకోవచ్చు. ఒక 3,000 రూపాయలు సెంటు కొట్టేశాను ఇప్పటికే. మొత్తము ఏది పడితే అది ఇలా తీసుకోవటం, కొట్టేసుకోవటం అనమాట. అది చూడటం, కొట్టుకోవటం, అన్నీ కొట్టుకుంటున్నాం ఇలాగా. అన్నీ పెద్ద పెద్ద బ్రాండ్లు ఇవి, ఒక్కొక్కటి 40,000, 30,000 ఉన్నాయి. అలా కొట్టుకుంటే 2-3 సెంటు మన ఒంటి మీద ఉండిపోతాయి అన్నమాట. ఇంక 10 రోజుల దాకా ఇంక ఒత్తుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఇది ఎంత పెద్ద బ్రాండ్, చూసుకోండి. ఇప్పుడు ఇంత పెద్ద బ్రాండ్ ఉంది కదా, తీసుకొని కొట్టుకోవటమే. చాలా హార్డ్గా ఉంది. సో చేసేది ఏం లేదు, మన ఇష్టం, ఏదైనా కావాలంటే కొట్టుకోవచ్చు అలా. సో ఇలాగా ఉంటాయి అన్నమాట. చూడండి ఈ బాటిల్ కూడా వాడు ఎలా తయారు చేశాడు. ఒక 30,000ది చిన్నగా ఒక 2,000, 3,000 సెంటు కొట్టుకోవటమే అనమాట సరదాగా. అంతే, ఎయిర్పోర్ట్లోకి వస్తే ఇలా చేయాలా, చేయకపోతే కష్టం అవుతుంది. కొట్టేసుకున్నాను, దీనికి గట్టి కొట్టేసుకున్నాను. ఇంక 2 రోజుల దాకా ఇంకా ఏం అవసరం, కడగను 2 రోజుల దాకా ఇలానే పెట్టేసేయాలి. Please keep your large bags in the overhead bin above and small bags under the seat. ఇలా ఉంది లోపల. మనకి ఈసారి విండో సీట్ రాలేదు, ఏడో దూరం కూర్చున్నాం. సరే ఏముంది, ఉదయం కదా, కళ్ళు మూసుకుంటే తెరిచేలోపు దిగిపోతాం, వెళ్ళిపోతాం. చూసుకుంటే దిగేసాము, వర్షం పడుతుంది ఫుల్గా ఇక్కడ. బస్సు ఉంది, బస్ ఎక్కి ఫస్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలా. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాను ఇంకెక్కడికైనా వెళ్ళాలా వద్దా అని. ఫుల్ వర్షంలో వేసేసారా బాబు. చూడండి ఇలా గొడుగు పట్టుకొని లోపలికి పంపిస్తున్నాను. సో అలా బయటికి రాగానే ఇక్కడ ఒక మాల్ ఉంటుంది అనమాట, ఎయిర్పోర్ట్ మాల్, ఎరోంబా హబ్ అనేసి. ఇక్కడికి వెళ్ళి ఇలా లెఫ్ట్ వెళ్తే మనకి క్లాక్ రూమ్ ఉంటుందంట.
సో మనం ఇక్కడ మంచిగా పెట్టుకొని ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు ఒక రోజంతా. సో నేను అదే ఇప్పుడు ఇక్కడ పెట్టేసి ఈ మాల్లో చూడండి, మాల్ అంతా ఎంటీగా ఉంది. ఇది విత్ ఎయిర్పోర్ట్ అటాచ్డ్ అనమాట. సో ఇక్కడ లగేజ్ పెట్టేసి ఈ రోజంతా ఈ చెన్నైని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు రేట్లు. ఇది సెల్ఫ్ లాకింగ్ అనమాట. 800 రూపాయలు ఉంది. 850 రూపాయలు ఎక్స్ట్రా లాడ్జ్ తీసుకోవాలంటే ఇవి 2 పెట్టాలంటే బుడ్డ సరిపోదు. 850 ఏంట్రా దీనికి ఒక్కదానికేనా? 12 గంటలకి అంట, అది కూడా. వద్దనిపిస్తుంది నాకు, వెళ్ళిపోతాను. అమ్మో 850 ఎందుకు, ఊరికే వేస్ట్. బరువు వేసుకొని నేను తిరుగుతాను కానీ 850 నేను పెట్టను. లేదంటే మెల్కొండ వెళ్ళి కూర్చుంటాను ఎక్కడైనా. బయట కూడా ఫుల్ వర్షం పడుతుంది, ఇంకా బయటికి ఎందుకో వెళ్ళి కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు. టైం 9:30 అవుతుంది, 10 దగ్గర. ఇంకా బయటికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఇది 900 రూపీస్ చూపిస్తుంది లగేజ్ పెట్టడానికి. అంత డబ్బులు పెట్టి బయట వర్షం పడుతుంది, ఇంకేం తిరుగుతాం. వెళ్ళి ఎయిర్పోర్ట్లోనే కొంచెంసేపు కాలక్షేపం చేసి ఒక 2 సినిమాలు చూస్తే టైం అయిపోతుంది అనేసి వెళ్ళిపోతున్నాను. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి కూర్చున్నాం. ఇప్పుడు లోపల పంపిస్తారా లేదా అనేది డౌట్. ఎందుకంటే నాకు సాయంత్రం 9ంటికి, ఇప్పుడు పగలు 9 అవుతుంది, అంటే 12 గంటలు ఉంది. ఇంకా 2 గంటల ముందే లోపల పంపిస్తారు. బట్ ఇది లే ఓవర్ కాబట్టి ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయి, వెళ్ళి చూద్దాం. చూడ ఏదో అనుకొని ఆర్డర్ పెడితే ఇవి చూడు ఇంత వచ్చాయి, ఇదేమో ఇంత తీసుకుంటాం. సరే ఇంకేదో ఒకటి తిందా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది ఉంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే 20 రూపాయలకి 10 రూపాయలకి సమోసాలు దొరుకుతున్నాయి. సో చాలా బాగుంది ఫుడ్. మనం ఇక్కడ ఎక్కువ ఎక్స్పెన్సివ్ లేకుండా చాలా తక్కువలో ఈ యాత్రా కేఫ్ అనేసి ఈ మధ్య గవర్నమెంట్ పెట్టింది అనమాట. మెయిన్ ఎయిర్పోర్ట్లలో ఇది అవైలబిలిటీ ఉంటుంది. టైం చూసుకుంటే సాయంత్రం 6 అవుతుంది అనమాట. ఉదయం నుంచి ఇక్కడ కూర్చొని అది ఇదే టైం పాస్ చేస్తూనే ఉన్నాను. ఇంకొక 3 గంటలు చేస్తే ఫ్లైట్ వస్తుంది, ఎక్కాల. ఇలాగా మన బ్యాగేజ్ ఇవ్వాలా. ఇక్కడ ఏ కౌంటర్ అయినా, ఇక్కడ అన్ని ఇండిగోలో ఉన్నాయి, ఏ కౌంటర్లో అయినా ఇవ్వచ్చు అంట. సో ఇక్కడ ఇద్దాము. సో అయిపోయింది అంతా, ఇంకా లోపల ఉన్నాను. ఇంకేం లేదు, ఫ్లైట్ కోసం వెయిటింగ్ గేట్ నెంబర్ దగ్గర. ఫ్లైట్ వస్తే ఎక్కేసి రావటమే. చూసుకుంటే ఇలాగ ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు. ఎనీ ఇండిగో వాళ్ళంట. ఇలాగా ఇండిగో ఫ్లైట్ టికెట్ ఏది ఉన్నా సరే ఫ్రీగా అన్నం పెడుతున్నారు. 2 సార్లు తిన్నా చాలు, ఇంకా వెళ్ళిపోవటమే. వాటర్ బాటిల్ కూడా ఒకటి ఇస్తున్నారు. ఏం పని లేకపోయినా జస్ట్ అలా తిరగాల. ఎందుకంటే ఇప్పుడు నా గేట్ కింద ఉంది, కానీ నేను ఇదంతా తిరిగిన లోపు అక్కడ అన్నం పెడుతున్నారు అని తెలిసింది, తినేసి వచ్చాను. సేమ్ అలాగా మొత్తం ఒక రౌండ్ వేసి చూసుకుంటూ పోవాలా. అలా అక్కడ తినేసి మళ్ళీ ఇలా కిందికి వచ్చానా. కిందికి వస్తే ఇక్కడ మళ్ళీ ఇవి ఇస్తున్నారండి ఇండిగో వాళ్ళకి. వీళ్ళు ఏం లేదు, ఫ్లైట్ అప్పుడప్పుడు డిలే అవుతూ ఉంటుంది. సో ఇంక దాని కోసం ఇలాగా ఫుడ్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. ఇక్కడ మంచి కాఫీ, టీ, ఆరెల్స్ మనకి ఇవి 2 వాటర్ బాటిల్. మళ్ళీ ఇక్కడ ఇవి కూడా తినేద్దాం. ఊరికి వస్తే ఏది వదిలిపెట్టకూడదు, మళ్ళీ తినేద్దాం. ఫ్లైటు 9:30కి, ఇప్పుడు 12 అవుతుంది టైము. ఇంకా అది యాక్చువల్గా 9:10కి అయితే 10కి అనేసి డిలే మెసేజ్ వచ్చింది. తర్వాత 12, 11 అనేసి వచ్చింది, మళ్ళీ 12 అనేసి వచ్చింది. ఇలా 4 సార్లు 4 గంటలు అవుతుంది, ఇంకా ఫ్లైట్ రాలేదు, ఇంకా డిలే అంటున్నారు. ఇండిగో అంతా ఇలానే ఉంటుందని గొడవ చేస్తున్నారు ఇక్కడ. చూడండి ఎంత లేట్ చేశారు, అందుకే గోల చేస్తున్నారు జనాలందరూ. ఇంకా లేట్ అయిపోయింది చాలా సేపు. కొంచెంసేపు అంటే ఎవరైనా ఉంటారు ఇంతసేపు? మొత్తానికి టైం 12 అవుతుంది. ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు స్టార్ట్ అయితే ఇంక పోయేలోపు 2 అవుతుంది. బాగుంది.
అయిపోతే ఇంకా మన ప్రయాణం అయిపోయింది అనమాట. సో తిరిగి హైదరాబాద్ చేరుకున్నాము ఇప్పుడే. బస్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని ఇంటికి వెళ్ళాలా. సో అలాగా నిన్న సాయంత్రం అయితే నేను ఇంటికి వచ్చేసానండి. ఇప్పుడు ప్రెజెంట్ హైదరాబాద్లో ఉన్నాను. సో రావటానికి మెయిన్గా రీజన్స్ ఏంటి, తర్వాత నేను ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ నా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. సో వీడియోస్ పూర్తిగా చూడండి, చాలా బాగుంటాయి.